నెక్స్ట్ మిగతా వార్తల్లో గెలుపు గుర్రాల కోసం సర్వే. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం. దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి. ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం. 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్. ఎవరెవరు 4 సిట్టింగ్లు? స్వయం బాపురావు, బండి సంజయ్, అరవింద్, ఇంకెవరుండే బీజేపీ ఎంపీ. ఆ 4కి ఇంకా వాళ్ళకి ఎట్లాగో వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్లు కాబట్టి వాళ్ళకి అవకాశం అక్కడ ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి ఈటల పోటీ చేసే అవకాశం ఉందట. ఆల్రెడీ ఆయన వర్కౌట్ స్టార్ట్ చేసినట్టున్నారు. వీళ్ళతో మాట్లాడుతున్నారు. నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నా, ఈసారి గట్టిగా చేయాలని. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వే నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతోందని సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 32 లక్షల ఓట్లు సాధించింది. సో 32 lakhs ఓట్లు పడ్డాయి బీజేపీకి. ఇదేం మామూలు విషయం ఏం కాదు. యాక్చువల్గా వాళ్ళ మీద అన్ని ఎలిగేషన్స్ ఉన్నా, కవితను లోపలేయలేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, ఇవన్నీ అన్నా కూడా దాదాపు రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల ఓటర్లలో 32 లక్షల ఓటర్లు వేసారు. కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి? 95-96 లక్షలు పడ్డాయి. వీళ్ళకి 90 lakhs అట్లా పడ్డాయి బీఆర్ఎస్కి. సో వీళ్ళకి కూడా 32 లక్షల ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ స్థానాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలున్నారు. వీరిలో కర్ణాటక నుంచే 26 మంది, పుదుచ్చేరి నుంచి 1, తెలంగాణ నుంచి 4 ఉన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు దక్షిణాదిన ఇప్పుడు ఉన్న సీట్లను గణనీయంగా పెంచుకునే దిశగా అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. అయితే తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఇక దక్షిణాదిన పట్టు మరింత పెంచుకోవడం కీలకమని అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర సీట్లు గెలుచుకోలేకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించింది. ఓటు బ్యాంకును రెట్టింపు అంటే 7 నుంచి దాదాపు 14% చేసుకున్నది. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు బీజేపీ 20% ఓటు బ్యాంకు సాధించింది. ప్రధాని మోదీ కరిష్మాతో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ దిశగా ఇప్పటికే అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగానే అమిత్ షా ప్రకటన చేశారని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోబోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. ఆ ఎన్నికల్లో మోదీకే ఓటు వేస్తామని, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలు తమకు మాట ఇచ్చారన్నారు. 4 సిట్టింగ్లకు మళ్ళీ ఛాన్స్. ఎవరెవరు? కిషన్ రెడ్డి సికింద్రాబాద్, కరీంనగర్ బండి సంజయ్, సోయం బాపురావు ఆదిలాబాద్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్. సో ఈ 4కి టికెట్లు వచ్చే అవకాశం ఉందట. వీరిలో కిషన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆదిలాబాద్ టికెట్ను మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కోరుతున్నారట. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును కొనసాగిస్తారా లేక రమేష్ రాథోడ్కి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతున్నదట. సో ఇంకా కొంతమంది కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ ఈటెల. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం బలంగా ఉందని, పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మౌలాలి డివిజన్ ఆర్కేహెచ్ కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆదివారం ఈటెల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, అభిమానులు, బీజేపీ నాయకులు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఈటెలను కోరారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆయన తెలిపారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ప్రధానంగా రాబోయే రాజకీయ పరిణామాలు ఏ దిశగా ఉండే అవకాశం ఉంది అంటే, మనం ఇలా ప్రధానంగా తెలంగాణలో కనిపిస్తున్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఇక్కడ మనం గమనిస్తే బీజేపీ మీద చాలా తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఎలక్షన్స్కి ముందు చాలా గట్టిగా ప్రొజెక్ట్ అయింది. ప్రజలు దాన్ని నమ్మిర్రు కూడా. సో దాన్ని నమ్మి మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ మాత్రమే ఆల్టర్నేట్ అని ఒక కాంగ్రెస్ వేవ్ ప్రజల్లో వచ్చి కాంగ్రెస్ దాదాపు ఒక 64 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ అసలు యాక్చువల్గా ఉన్న వేవ్కి
వాళ్ళు కరెక్ట్గా పోల్ మేనేజ్మెంట్ చేస్తుంటే 75-80 సీట్లు రావాలి. సో అది వాళ్ళు కొంత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అందులో. సో బీజేపీ ఇక్కడ మనం గమనించాల్సింది దాదాపు 32 లక్షల ఓట్లు పడ్డాయి వీళ్ళకి. ఇదేం వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోయిందని కూడా కనబడట్లేదు. ఎందుకంటే అంత సీరియస్ ఎలిగేషన్ జరిగిన బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకున్నా ఇక్కడ బీజేపీ కోట్లు పడ్డాయి. కొన్ని స్థానాలు దాదాపు 19 ప్లేసెస్లో 19 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు వీళ్ళు. ఒక 8 స్థానాలు గెలుచుకున్నారు వీళ్ళు. అండ్ దీంతోపాటు ఓవరాల్గా రేపటి ఎంపీ ఎలక్షన్లో జరుగుతున్నది ఏంటి? మొన్న ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తన మొన్నటిదాకా అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాన్ని కోల్పోయింది. ఓవరాల్గా చర్చ ఏంది? కాంగ్రెస్ది ఛత్తీస్గఢ్లో చాలా అద్భుతమైన పరిపాలన ఉన్నది, రైతులకి వాళ్ళు బాగా చాలా కార్యక్రమాలు చేసిరు అని. అది వాస్తవం కూడా. అయినా కూడా ఛత్తీస్గఢ్లో ప్రజలు కాంగ్రెస్ కోట. ఇది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలని విషయం. ఆ తర్వాత ఇండియా కూటమి సమావేశం ఉండే వాయిదా పడ్డది. దాంట్లో రకరకాల చర్చలు, లోటుపాటు కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓవరాల్ కంట్రీలో మళ్ళీ బీజేపీ వస్తున్నదా అన్న ఒక వేవ్ అయితే కనబడుతున్నది. వాస్తవం ఒప్పుకొని తీరాల్సిందే. సో వాళ్ళకు ఒక రకమైన ఉత్సాహాన్ని పెంచిందనే చెప్పాలి. మరి తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ మొన్న లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ఏ అని. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉండే అవకాశం లేదు, దాని దుకాణం బంద్ అయిపోయిందని. మాకు కాంగ్రెస్కి మధ్యలే, బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలే పోటీ ఉండే ఛాన్స్ ఉందని బీజేపీ నాయకులు పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా కేసీఆర్ని వెళ్ళి పరామర్శించలే. అంటే వాళ్ళు చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు, మేము కేసీఆర్తో లేము, మేము ఆల్టర్నేట్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేపటి ఎంపీ ఎలక్షన్స్ కోసం. ఇక్కడ ఇంకొక విషయం, బీఆర్ఎస్ ఇంకా బలంగా తయారైతే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలంగా తయారైతే నష్టం కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ నష్టం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఈ రాష్ట్రంలో ఎదగాలి, అధికారంలోకి రావాలి అని అంటే వాళ్ళు లోకల్ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీతో ఫైట్ చేసి బయటకు వచ్చి గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి కష్టసాధ్యం అవుతుంది. సో వాళ్ళకి కాంగ్రెస్ అపోనెంట్గా ఉంటేనే వాళ్ళకి గెలుపు అనేది ఈజీ. అందుకే నేను అనుకోవడం వాళ్ళు ఫస్ట్ బీజేపీని మూసేసే ప్రయత్నం చేయొచ్చు. రేపొద్దున ఒకవేళ 300 సీట్లు ఆ పైన వస్తే ఈ పార్టీలో ఉన్న నాయకులని గంపగుత్తగా జాయిన్ చేసుకున్న ఆశ్చర్యం లేదు, ఈ పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదు. సో ఇక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ కావాల్సింది కాంగ్రెస్ ఆల్టర్నేట్ కావాలి. ఇక కాంగ్రెస్ ఆ కథ, వాళ్ళ వ్యవహారము, వాళ్ళు ఎంత నిలకడగా ఉంటారు అన్నది మనం చెప్పనక్కర్లేదు. సో ఈ దిశగా బీజేపీ రాజకీయాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఉన్న ట్రెండ్, వీళ్ళకి వచ్చిన ఓటు బ్యాంకు పర్సంటేజ్ చూస్తే ఉన్న 4 లేకపోతే ఇంకొక 2-3 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందా అంటే ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు బీజేపీకి. సో అలాంటి ఈక్వేషన్ రాష్ట్రంలో కనిపిస్తున్నది. మరి కేసీఆర్ ఏం చేస్తాడు? కేసీఆర్ అనే ఒక సింపతి, ఒక సానుభూతి పాలిటిక్స్ స్టార్ట్ చేసిండు. వి మిస్ యూ కేసీఆర్ అని, వి మిస్ యూ కేటీఆర్, ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉన్నది. మరి కేసీఆర్ తన పార్టీ నిలుపుకోగలుగుతాడా? లీకులు వస్తున్న కేసీఆర్ అవసరమైతే ఇండియా కూటమిలో కూడా చేరే అవకాశం ఉంది బీజేపీని ఎదుర్కోవడానికి. ఈ బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ స్ట్రాటజీ, అవసరమైతే ఆ పార్టీని వాళ్ళు కొలాప్స్ చేసే విధానము, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, అందులో వాళ్ళు పవర్లో ఉన్నారు ఈ దేశంలో. సో దీని నుంచి కేసీఆర్ తట్టుకోవాలంటే మరి ఇండియా కూటమి శరణు కూడా కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సాధ్యమే రాజకీయాల్లో. ఫస్ట్ మోదీకి ట్రై చేస్తాడు, మరి వీళ్ళు ఎంతవరకు డోర్లు ఓపెన్ చేస్తారన్నది ఒకటి. వాళ్ళు ఎదగాలి. మనం ఇప్పుడు రాబోయే మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవద్దని విశ్వ ప్రయత్నం చేశారు, కానీ తెలంగాణ ప్రజలు దెబ్బకొట్టారు. కాంగ్రెస్ గెలవద్దని బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసినాయి. అప్పుడు కలిసినాయి మీన్స్ ఒక రకంగా కాంగ్రెస్ని గెలవకుండా నిలువరించే ఒక ప్రయత్నం జరిగింది. మనం ఓపెన్గానే మాట్లాడుకోవాలి. సో అప్పుడు ప్రజలు దీన్ని విశ్వసించలేదు. లేదు ఫస్ట్ కేసీఆర్ ఓడగొట్టాల్సిందని కాంగ్రెస్ ఆల్టర్నేట్గా ప్రజలు చూసారు. సో ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా, ఇప్పుడు బీజేపీకి మళ్ళీ కేసీఆర్తో ఏం పని? ఇంకా అవకాశం లేదు. సో ఫస్ట్ కొట్టాల్సింది కేసీఆర్ అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నట్టు కనబడతా ఉన్నది. సో కేసీఆర్ ఒకవేళ బీజేపీ వద్దని అనుకుంటే నెక్స్ట్ ఇండియా కూటమితో రాబోయే రోజుల్లో కలిసి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ కాళేశ్వరము అవినీతి అనడం కదా అంటే మనం గదే చెప్తున్నాం. మరి నేను అందుకే ఒక 70% దీని మీద విచారణ చేసి వాళ్ళని లోపలేసే అవకాశాలు నాకు కనిపించట్లేదని చెప్పింది కూడా అందుకే. మీరు ఇంకొకటి కేసీఆర్ని పరామర్శించడానికి పొలోమని ఒకటే పోయి హాస్పిటల్కి ఆయన పోవద్దని ఎవరు అంటలేరు, కానీ
ఇది హైకమాండ్ ఆదేశాలతోనే వాళ్ళు బయలుదేరారు అన్నది కూడా ఇంకొక చర్చ నడుస్తూ ఉన్నది పొలిటికల్ సర్కిట్స్లో. సో ఈ పరిస్థితిలో రాబోయే రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని పోతారు వాళ్ళకి ఇవన్నీ ఏమీ పట్టవు. అందుకే మనం ప్రజల పక్షాన ఉండి నిలబడాల్సిన అవసరం ఉన్నది. సో ఆ ప్రయత్నమే మేము చేస్తున్నాం.